హలో అందరికీ. ఇప్పుడు మనం చూడబోయేది మునగాకు తాలింపు కూరండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ తొందరగా అయిపోతుందనమాట. అంత రుచిగా ఉంటుంది. ఏంటి అంటే మునగాకుని తీసుకొని చక్కగా ఒలిచి కడిగి పెట్టుకోండి. దీనికి గాను ఒక 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టి పెట్టుకోండి. ఈ 2 ఉంటే సింపుల్‌గా అయిపోతుందనమాట. అయితే మునగాకులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇవి షుగర్‌ని కంట్రోల్ చేస్తాయి. మనకి ఎముకలో కాల్షియం పడతాయి. మళ్ళీ రక్తము ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగా చాలా మంచి గుణాలున్నాయి. అందువల్ల మునగాకుని అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇలా కొంచెం ఒక స్పూన్ అంత నూనె వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఈ తాలింపులో ఇందాక నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసేసి ఈ పెసరపప్పు ఉడకటం కోసం కొంచెమంత పసుపు, కొంచెమంత ఉప్పు వేసుకొని కొంచెం మగ్గించుకోండి. ఇది మగ్గే లోపలే మునగాకు కూడా వేసేసుకోండి. ఈ మునగాకు, పెసరపప్పు కొంచెం నీళ్లు పోసి చక్కగా మగ్గించుకోండి. ఇది ఉడికే లోపల దీనికి కావాల్సిన కారాన్ని మనం రెడీ చేసుకుందాము. దానికి గాను ఒక స్పూను కారం, ఒక స్పూను ఉప్పు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు. వీటన్నింటిని చిన్న రోట్లో కొంచెంగా దంచుకుందాం. ఇలా అన్నమాట. కొంచెంగా దంచుకుందాం. అప్పటికప్పుడు దంచిందయితే ఫ్లేవర్ బావుంటుంది. లేదు అంటే వెల్లుల్లి కారం రెడీ చేసున్నదైనా వేసుకోవచ్చు. ఇలా కొంచెం మగ్గిన దాంట్లో కారం వేసి ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. అంతే, మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా మంచిదనమాట. పెసరపప్పు, మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. తరచూ చేసుకుంటే మనం ఆరోగ్యంగా